హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఏంటంటే ప్రాబ్లము, మనకి ఇక్కడ ఫ్యాన్ వేస్తే కనుక డైరెక్ట్గా తిరుగుతుందన్నమాట ఫ్యాను. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫ్యాన్ అనేది మనకి డైరెక్ట్గా హెవీ స్పీడ్తో తిరుగుతుంది, అంటే రెగ్యులేటర్ కంట్రోల్లో లేదనమాట ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్. సో ఒకసారి చూద్దామని చెప్పి బోర్డు ఓపెన్ చేస్తానండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఆఫ్ చేస్తే మనకి మొత్తం ఫ్యాన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. సో మనకి ఇక్కడ ఇది అనేది రెగ్యులేటర్ అంటారండి దీన్ని. ఇది వచ్చేసి మనకి మొత్తం 5 స్టేజెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనం పెంచుతూ ఉంటే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. రెసిస్టెన్స్ పెంచడం వల్ల మన ఫ్యాన్ స్పీడ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏంటంటే మనకి ఇక్కడ 0లో ఉంటే ఆఫ్ అనమాట, ఇక్కడ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫ్యాన్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇచ్చినారనమాట కనెక్షన్ ఇచ్చేటప్పుడు. సో ఒకసారి లోపల చూద్దామండి కనెక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది. బోర్డు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మరి బోర్డు ఏ విధంగా ఓపెన్ చేయాలి? సో మనకి లాంగ్ స్క్రూ డ్రైవర్ ఉంటుందండి. సో ఇలాంటిది ఒకటి తీసుకొని, సో ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా వస్తుందండి. సో ఇక్కడ 4 సైడ్స్, ఇక్కడ కూడా 2 సైడ్స్ ఉంటాయండి, ఇక్కడ కూడా కార్నర్ దగ్గర కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉంది కదా గ్యాప్లో, ఇక్కడ ఈ గ్యాప్లో అంటే కనుక మనకి ఈ యొక్క ఫ్రేమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట, బోర్డు యొక్క ఫ్రేము. సో ఒకసారి తీసి చూపిస్తానండి మీకు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఆ ఫ్రేమ్ తీసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. సో మనకి మొత్తం 4 స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా ప్రజెంట్ 2 ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఏ విధంగా ఉందనేది. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే కనుక నేను ఇక్కడైతే మైనస్ స్క్రూ డ్రైవర్ ఉంది, నేనైతే స్టార్ వేసుకుంటాను అనమాట. సో ఇలా స్క్రూ డ్రైవర్ని ఇలా ఓపెన్ చేసి మనం రివర్స్లో వేసుకుంటే కనుక మనకి స్టార్ స్క్రూ డ్రైవర్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది కదా స్టార్ స్క్రూ డ్రైవర్, ఇది స్టార్ అంటారనమాట. ఇది వేస్తే కనుక మనకి ఈజీగా గ్రిప్ అనేది బాగుంటుందన్నమాట స్క్రూస్ ఓపెన్ చేయడానికి. సో ఇలా నేను ఓపెన్ చేస్తాను అనమాట. సో ఆపోజిట్లో ఓపెన్ చేయవలసి ఉంటుంది ఎప్పుడైనా కానీ. మనము ఇలాంటి బోర్డ్స్ ఓపెన్ చేయాలంటే మనము ఫస్ట్ అయితే కనుక ఆపోజిట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాం లోపల ఎలా ఉందనేది ఏంటనేది. సో మనకి కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇలా టెస్టర్తో కూడా రిమూవ్ చేయొచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, బోర్డు అయితే ఓపెన్ చేశాను. ఈ విధంగా అయితే బోర్డు ఓపెన్ అయిందండి. సో ఇలా ఉంది కదా, సో ఇలా ఓపెన్ అయిందనమాట. సో లోపల ఇన్సైడ్స్ కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. సో మనకి ఫ్యాన్ స్విచ్ ఇదనమాట. సో ఫ్యాన్ స్విచ్ ఇది. సో ఇది కదా మనకి ఫ్యాన్ ఆన్ అయిందనమాట. సో ఇక్కడ ఆఫ్ అయింది. సో మనకి ఏంటంటే రెగ్యులేటర్ ఇప్పుడు డమ్మీ అయిపోయిందండి. సో మనం రెగ్యులేటర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి? రెగ్యులేటర్ కనెక్షన్ అనేది ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్లో ఇవ్వాలండి. సో ఫేస్కి స్విచ్కి మనం స్విచ్ అవుట్పుట్ ఏదైతే ఇస్తామో దానికి తర్వాత ఫ్యాన్ వైర్కి మనమైతే ఇంకా సిరీస్ కనెక్షన్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే మన యొక్క ఫ్యాన్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క రెగ్యులేటర్ పెట్టడం వల్ల యూజెస్ ఏంటంటే మన స్పాడ్ అనేది డైరెక్ట్గా హై స్పీడ్లోకి వెళ్ళకుండా మనకి కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్ కూడా ప్రొటెక్షన్ అవుతుంది అనమాట. సో దానివల్ల యూజెస్ అయితే అదనమాట ఫ్రెండ్స్. మీ ఇంట్లో కనుక అదే రెగ్యులేటర్ ఉందా లేదా, ఫ్యాన్కి కనెక్షన్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటే కనుక ఎస్ అని, లేదంటే నో అనమాట. సో ఎలా మరి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది. సో ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఫేస్ అనేది ఇది అనమాట, ఫ్యాన్ ఇది వచ్చేసి స్విచ్ అవుట్పుట్ అనమాట. స్విచ్ అవుట్పుట్ ఇది అనమాట, డైరెక్ట్గా ఇచ్చారనమాట. సో త్రూ రెగ్యులేటర్ కనెక్షన్ ద్వారా ఇవ్వలేదన్నమాట. సో ఈ యొక్క రెగ్యులేటర్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనేది డమ్మీ చేశారు, టేప్ వేసి పెట్టారు. డైరెక్ట్గా అయితే కనుక కనెక్షన్ అయితే ఇచ్చారనమాట, స్విచ్కి ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ అనేది కంట్రోల్ అవ్వదు అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఫ్యాన్ కనెక్షన్ రిమూవ్ చేశాను కదా. సో ఈ 2 టెర్మినల్స్ అనమాట. ఈ 2 టెర్మినల్స్ని మనము ఈ రెండిట్లలో మళ్ళీ ఏది ఎక్కడ ఇవ్వాలనేది కూడా డౌట్ అండి. సో ఈ రెండిట్లలో ఏది ఎక్కడ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదండి. సో ఇది ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఇది ఈ వైర్కి ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఎట్లా ఇచ్చినా కూడా మనకి ఫ్యాన్ అనేది రన్నింగ్ అవుతుంది. దాని గురించి అయితే ఏం ప్రాబ్లం ఏముండదు. ఈ కనెక్షన్ ఎలా అంటే మనం సిరీస్ కనెక్షన్లో ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఇది ఫ్యాన్కి డైరెక్ట్గా ఈ వైర్
ఈ ఎల్లో వైర్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫ్యాన్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే స్విచ్ వేస్తామో స్విచ్కి అవుట్పుట్ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకి ఫ్యాన్ అనేది హై స్పీడ్లో రొటేట్ అవుతుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే బై యూజింగ్ రెగ్యులేటర్ యూజ్ చేసి మనం స్పీడ్ అనేది కంట్రోల్ చేస్తాం అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఇవ్వాల్సినది. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరైతే కనుక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేదంటే కనుక డైరెక్ట్గా మన ఇంటి యొక్క మెయిన్ ఇన్కమింగ్ ఏదైతే ఉంటుందో ఎంసీబీ కానీ ఆర్సీసీబీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మెయిన్ ఇన్కమింగ్ బంద్ చేసుకొని ఇక్కడైతే వర్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన సేఫ్ సైడ్ మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడైతే కనుక ప్రజెంట్ సప్లై అయితే ఉందన్నమాట. చూడండి, వెలుగుతుంది కదా. సో ఇదనమాట, ఇలా సప్లైలో చేయడం వల్ల చాలా డేంజరు. సో మీరైతే కనుక ఇన్కేస్ చేయాలనుకుంటే పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చూద్దాము. సో దీనికోసం ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కనుక ఫ్యాన్ స్విచ్ యొక్క అవుట్పుట్ వైర్ ఎల్లో వైర్ రిమూవ్ చేశాను. సో దీనికి ఏం చేయాలంటే కనుక మనం ఈ రెండిట్లలో ఏ వైర్ అయినా ఇవ్వచ్చండి దీనికి. సో దీనికి ఇలా కనెక్ట్ చేయాలన్నమాట. ఇలా కనెక్షన్ చేసి ఇప్పుడు స్విచ్ ఇది కదా, ఫ్యాన్ స్విచ్ ఇది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సప్లై అనేది ఇవ్వవలసి ఉంటుంది అనమాట. స్విచ్ అవుట్పుట్ మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా పెట్టాను. ఇక్కడ ఇస్తే కనుక అప్పుడు ఏంటంటే ఫస్ట్ స్విచ్ ఆన్ చేస్తాను, ఇక్కడికి సప్లై ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ రెగ్యులేటర్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన యొక్క సర్క్యూట్ అనేది సిరీస్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. సో ఒకసారి క్లారిటీగా ఇచ్చి మీకు చూపిస్తాను వీడియోలో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే ఇంకా స్విచ్ అవుట్పుట్కి రెగ్యులేటర్ ఒకటి వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి సప్లై వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రెగ్యులేటర్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ఫ్యాన్ యొక్క స్పీడ్ని. సో దీని మీనింగ్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కంట్రోల్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో సిరీస్ కనెక్షన్లో మనము ఫ్యాన్కి ఇస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను. సో మనకి ఫ్యాన్ అనేది తిరగలేదు. మనం ఏం చేస్తాం, చిన్నగా ఇప్పుడు మనకి రొటేట్ అవుతుంది చూడండి. మనకి ఒకటే స్పీడ్లో తిరగలేదన్నమాట ఫ్యాను. సో ఫ్యాన్ మనకి స్లోగా తిరుగుతుంది అనమాట. ఇది ఒకటిలో ఉందన్నమాట. నేను ఎప్పుడైతే ఇక్కడ ఇంక్రీజ్ చేస్తానో సో ఫ్యాన్ అనేది స్పీడ్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట స్పీడ్. సో ఇప్పుడు 5లో పెట్టాను అనమాట. పూర్తి స్పీడ్తో మనకి ఫ్యాన్ అనేది తిరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 2 3 4 5 అనే స్టేజెస్లో ఉన్నాయి కదండి. ఆ స్టేజ్లలో మనకి ఇన్ కేస్ ఫ్యాను కంట్రోల్ అవ్వట్లేదు, రొటేట్ అవ్వట్లేదు అంటే కనుక మనకి రెగ్యులేటర్ అనేది డ్యామేజ్ అయినట్టండి, ఒకటే గుడ్డు గుర్తు. సో మనకి ఫ్యాన్ మనం ఎప్పుడైతే కనుక స్టెప్స్ చేంజ్ చేసామో మనకు ఫ్యాన్ అనేది వేరియేషన్ కనపడాలి స్పీడ్. అప్పుడు స్పీడ్ వేరియేషన్ కనిపిస్తుందంటే అప్పుడు మాత్రమే మనకి రెగ్యులేటర్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతున్నట్లు లెక్క అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి వీడియో. ఎప్పుడైతే కనుక మనము ఇలా సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే మన యొక్క ఫ్యాన్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఒకసారి చూద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, మనం శాక్ అవాయిడ్ చేయడానికి ఏంటంటే మనం ఇక్కడ టేప్ కానీ ఏదైనా కానీ ఇలా టేప్ వేసుకుంటాం అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఫేస్ వైర్ అనేది ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది కదా, ఆ న్యూట్రల్ మీద పడ్డప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కనుక మనము ఈ యొక్క రెగ్యులేటర్ అనేది కనెక్ట్ చేస్తాము. సో ఒకసారి పూర్తిగా అన్నీ క్లోజ్ చేసేసి వర్క్ అవుతుందో లేదనేది టెస్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ మనం ప్రీవియస్గా ఎలా ఉందో అలా బోర్డుని అయితే కనుక మళ్ళీ ఇలా టైట్ చేయవలసి ఉంటుంది అనమాట. స్క్రూస్ రెండు ఆపోజిట్లు వేసి. సో ఫస్ట్ ఇక్కడ 50% దాకా టైట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ కార్నర్ దగ్గర మనము టైట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా టైట్గా వచ్చేసేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రేమ్ అనేది బిగిద్దాము.
సో ఇక్కడ మనకి ఎలా పెట్టాలి ఈ ఫ్రేమ్ అనేది ఎగ్జాక్ట్గా అంటే కనుక మన యొక్క కంపెనీ నేమ్ అయితే ఉంటుందండి దీని మీద. సో ఇక్కడ మారు అని ఉంది కదా, సో ఇలా పెట్టాలన్నమాట. అప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్, రివర్స్లో ఉండకూడదు. రివర్స్లో పెట్టినా ఏం కాదు, బట్ చూడడానికి బాగుండదు అనమాట. సో ఇలా ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకి 0లో పెట్టేద్దాము, స్విచ్ ఆన్ చేద్దాము. స్విచ్ ఆన్ చేస్తే మనకేంటంటే ఫ్యాన్ అనేది మనకి తిరగలేదన్నమాట. ఎందుకు అంటే ఇక మనం ఇప్పుడు రెగ్యులేటర్ కంట్రోల్ ఇచ్చినాం కాబట్టి, రెగ్యులేటర్ అనేది ప్రస్తుతం 0లో ఉందన్నమాట. సో మనం ఎప్పుడైతే ఇంకా 1 మీద స్టార్ట్ చేస్తామో స్విచ్ ఆన్ చేసి, అప్పుడు మాత్రమే మన ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇలా 1 by 1 ఆన్ చేస్తాను. సో ఇప్పుడు అనేది మన ఫ్యాన్ స్పీడ్ ఫుల్ స్పీడ్లో తిరుగుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క ఫ్యాన్ని త్రూ రెగ్యులేటర్ ద్వారా మనం అయితే కనుక కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో కనెక్షన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ ఇంట్లో కానీ రెగ్యులేటర్ కనెక్షన్ లేకపోతే ఈ విధంగా అయితే ఇంకా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అన్నీ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ మీకైతే వస్తాయన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.